వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం వర్క్ అడ్జస్ట్మెంట్ సంబంధించి వివరాలు చూడబోతున్నాం. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డిఎస్సి ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చినటువంటి నామ్స్ మనం పరిశీలించబోతున్నాం. ఇక్కడ మనం క్వాలిఫైడ్ సర్ప్లస్ ఎస్జిటి, అడ్జస్ట్మెంట్ క్రైటీరియా అంటే ఏంటి, ప్రిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, కట్ ఆఫ్ డేట్ ఏంటి, ఫేజ్ 1 ఫేజ్ 2 అనే అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. దానిలో భాగంగా మనం వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ను ఒకసారి పరిశీలించినట్లయితే, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి మనకి 3 months అవుతుంది కనుక ఇప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్ మాత్రమే చేస్తున్నారు. అయితే ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ సంబంధించి కూడా రేషనలైజేషన్ చేస్తున్నటువంటి నామ్స్ని తీసుకొని బేస్ చేసుకొని ఇప్పుడు చేయబోతున్నారు కనుక మనం కొంత అవగాహన చేసుకోవాలి. సో దీనిలో భాగంగా ముఖ్యంగా మనం జీవో నెంబర్ 20, 117, 128 గురించి తెలుసుకోవాలి. దానిలో మరీ ముఖ్యంగా 117 దానిలో మనకా డివైడ్ చేసుకుంటే 128 గురించి బాగా అవగాహన ఉండాలి. దాన్ని చూద్దాం అదేంటి మనం ఒకసారి. అయితే ఇక్కడ ఎక్కువగా టీచర్ పీపుల్ రేషియో గురించి మనం ఎక్కువగా కొంచెం హైరాణ పడుతున్నాం. సో టీచర్ పీపుల్ రేషియో ఎలా ఉండాలి అనేది కూడా మనకి ఆర్టీ నామ్స్ ప్రకారం చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనకి ఆ జీవోస్ వచ్చాయి కనుక జీవోస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సో మరి అడ్జస్ట్మెంట్ క్రైటీరియా అంటే ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని అడ్జస్ట్ చేస్తారు. ఫస్ట్ సబ్జెక్ట్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్ని, ఆ తర్వాత ఎస్జిడిఎస్ని కూడా అడ్జస్ట్ చేస్తారు. ఇక్కడ మరో అంశం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, గవర్నమెంట్, జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపల్ ఆల్ మేనేజ్మెంట్ సంబంధించి ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అంటే జెడ్పీపీ నుంచి గవర్నమెంట్కి అడ్జస్ట్ చేయొచ్చు, మున్సిపల్ నుంచి జెడ్పీపీకి చేయొచ్చు, లేకపోతే జెడ్పీపీ నుంచి మున్సిపల్ కూడా చేయొచ్చు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి మనం అడ్జస్ట్ చేస్తారు. సో అదేవిధంగా సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్ షెల్ బి అడ్జస్టెడ్ టు ద సబ్జెక్ట్స్ యాజ్ పర్ దేర్ రెస్పెక్టివ్ మెథడాలజీస్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ చూస్తారు, ఆ తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ ఉన్నారనుకోండి, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పంపిస్తారు. లేకపోతే మ్యాథ్స్ అన్నీ ఫుల్ఫిల్గా ఉన్నాయి, ఎక్కడ నీడీ లేదు, అప్పుడు సెకండ్ మెథడాలజీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మెథడాలజీ ఏమై ఉంటుంది సాధారణంగా ఫిజిక్స్ ఏదైంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్లు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పంపిస్తారంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిఫైడ్ సర్ప్లస్ ఎస్జిటీస్ అంటే ఏంటంటే, మనం రీసెంట్గానే టీఐఎస్లో మన డేటాని సబ్మిట్ చేసాం. అంటే బీఎడ్లో ఏదైతే మెథడాలజీస్ ఉన్నాయో ఆ మెథడాలజీస్ మనం సబ్మిట్ చేసాం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నాదైతే మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటుంది కనుక ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ సంబంధించి నేను ఎస్జిటీని సర్ప్లస్ ఉన్నట్లయితే, సో ఎక్కడైతే స్కూల్స్లో, ఎందుకంటే హై స్కూల్స్లో కానీ ప్రీ ప్రైమరీ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో కానీ 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్స్ బోధిస్తున్నారు కనుక అక్కడ మన అవసరం ఉంటుంది కనుక అక్కడ పంపించే అవకాశం ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా మనం గమనించవచ్చు. సో ఆ మెథడాలజీని బట్టి ఎక్కడైతే అవసరం ఉందో ఫస్ట్ ప్రీ హై స్కూల్స్ చేస్తారు, ఆ తర్వాత హై స్కూల్స్కి అడ్జస్ట్ చేస్తారు. అది మనం గమనించాలి. అదేవిధంగా ఎస్ఏ పీడీ అండ్ పీఈటీ సంబంధించి వివరాలకు సంబంధించి కూడా రీడిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే టీచర్స్ అయితే పీఈటీ లేరో, ఎస్ఏ పీడీ లేరో ఫస్ట్ ఆ స్కూల్స్కి అడ్జస్ట్ చేస్తారు. సో అది ఎలా చేస్తారనేది మనం చూద్దాం. ద నీడ్ ఫర్ అడ్జస్ట్మెంట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు ఎగ్జిస్టింగ్ నామ్స్ అన్నాడు. అది మనం చూద్దాం. 128 అండ్ 117 జీవోలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఎలా చేస్తారనేది. సో ప్రిఫరెన్స్ ఇన్ అడ్జస్ట్మెంట్ ఎలా చూద్దాం. సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా హై స్కూల్స్లో చూస్తారు, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ సంబంధించి చూస్తారు. సో అప్పర్ ప్రైమరీ స్కూల్ సంబంధించి చూసినట్లయితే మనకి దీనికి సంబంధించి 128 జీవోని బాగా గమనించాలి. అంటే ఎన్ని సెక్షన్స్ ఉంటే ఎంతమంది టీచర్లు ఉంటారు, సెక్షన్లు పెరిగే కొలది సబ్జెక్ట్ టీచర్స్ అంటే సబ్జెక్ట్ టీచర్స్ వస్తారా, లాంగ్వేజ్ టీచర్స్ వస్తారా, అంటే 6 సెక్షన్లు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 7 సెక్షన్లు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనం 128 జీవోలు వచ్చి గమనిద్దాం. అయితే అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే వచ్చినట్లయితే 90 కన్నా తక్కువ ఉంటున్నప్పుడు దాన్ని 2గా డివైడ్ చేస్తారు గ్రూప్గా. అంటే 3 నుంచి 8 తరగతులకు సంబంధించినటువంటి ఒక గ్రూపు, 1, 2 సంబంధించిన ఒక గ్రూప్కి సపరేట్ చేసి, జనరల్గా అయితే 1:30 రేషియోలో ఉన్నటువంటి పీపుల్ స్టూడెంట్ రేషియో తీసుకొని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చేయబోతున్నారు. దాని కూడా మనం గమనిద్దాం. తర్వాత ప్రైమరీ స్కూల్ సంబంధించి కూడా సేమ్ అదే నామ్స్ని మనం చూడొచ్చు. సో ఇంకా అంటే ఈ ఆర్డర్లో ఫిల్ చేసిన తర్వాత కూడా ఇంకా సర్ప్లస్ టీచర్ ఉన్నట్లయితే ఫస్ట్ డిక్రీజింగ్ ఆర్డర్లో సింగిల్ టీచర్ స్కూల్స్కి ఇస్తారు. మనం ఇక్కడ ఆ విషయాన్ని గమనించవచ్చు. అలాగే ఎస్ఏ పీడీ సంబంధించి కూడా సేమ్ అదే క్రైటీరియా. ఎక్కడైతే స్కూల్ అసిస్టెంట్ పీడీలు ఉండరో, అది పీఈటీలు ఉండరో ఫస్ట్ అక్కడ ఇస్తారు, తర్వాత
మిగతా స్కూల్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, థర్డ్ క్రైటీరియా మనం చూసినట్లయితే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అనే అంశాలు కనిపిస్తున్నాయి. సో ఇంటర్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ద మండల్, అంటే ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్లో ఫస్ట్ చూస్తారు. తర్వాత సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద మండల్, అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ ఎక్కడ నీడి ఉందో అక్కడ చూస్తారు. ఒకవేళ లేనట్టయితే మ్యాథ్స్ సబ్జెక్టు అక్కడ అవసరం లేదు కానీ మ్యాథ్స్ టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనుకున్నప్పుడు ఇంటర్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద మండల్, అంటే మన మెథడాలజీస్ గమనించి ఆ మెథడాలజీ ఫిజిక్స్ అనుకోండి, ఫిజిక్స్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పంపిస్తారు. సో వాళ్ళు కూడా ఫిల్ అయిపోయారు, ఇంకా అవసరం ఉందన్నప్పుడు క్వాలిఫైడ్ ఎస్జిటిస్ని విత్ ఇన్ ద మండల్ ప్రిఫర్ చేస్తారు. సో ఇది చేసిన తర్వాత కూడా ఇంకా టీచర్స్ మిగిలిపోయి ఉన్నట్లయితే, మిగతా మండలాల్లో అవసరం ఉన్నట్లయితే దాన్ని డివిజన్ లెవెల్లో డిప్యూటీ డిఓ గారు దీన్ని గమనించి సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద డివిజన్, ఇంటర్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద డివిజన్, ఎస్జిటిస్, క్వాలిఫైడ్ విత్ ఇన్ ద డివిజన్ అనేది చూస్తారు. ఒకవేళ ఇక్కడ కూడా మనకి ఉన్నారనుకోండి, మిగిలిపోయి ఉన్నారనుకోండి మ్యాక్సిమమ్, ఇంకా పక్క డివిజన్ కూడా డిఈఓ గారు అండర్లో సేమ్ ఇదే ప్రొసీజర్లో వెళ్తుంది, అది కూడా మనం చూడొచ్చు. అయితే సర్ప్లస్ టీచర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, గతంలో మనం ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అన్నారు, సీనియర్ అయినా జూనియర్ అయినా. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఒక పాయింట్ మనం గమనించాలి, ఖచ్చితంగా ఇక్కడ జూనియర్ మోస్ట్ టీచర్నే వెళ్ళమన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది, అది గమనించాలి మనం. అయితే ఇక్కడ ఇది ఎప్పటికల్లా పూర్తవుతుందని మనం చూసినట్లయితే యూడే అని ఎప్పుడు ఏ డేట్ని తీసుకుంటారంటే 7/8/2024 ఉన్నటువంటి యూడేస్లో డేటా ప్రకారం తీసుకోబోతున్నారు, అది మనం ఖచ్చితంగా గమనించాలి. అయితే ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి కొన్ని అడ్మిషన్స్ ఇక్కడ కొంతమంది డౌట్స్ కూడా చాలా అడుగుతున్నారు. సార్ ఈ 7th సపోజ్ ఇవాళ జాయిన్ అయ్యారు సార్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? 8th జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్ 7th కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. అయితే ఎవరికి ఇక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారంటే ఏజెన్సీ టీచర్స్ని అప్లాండ్ అంటే పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని అక్కడే ఉంచుతారు, ప్లెయిన్ ఏరియాకి ఖచ్చితంగా వెళ్ళి వర్క్ అడ్జస్ట్మెంట్లో తీసుకోరు. అలాగే 2025 ఏప్రిల్ 30 కన్నా ముందు రిటైర్మెంట్ అయ్యే టీచర్స్ని ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో క్రైటీరియాగా తీసుకోరు. అలాగే 100% బ్లైండ్ టీచర్స్ని తీసుకోరు, ఇందులో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అలాగే హై స్కూల్స్ ప్లస్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక చివరి అంశం ఏంటంటే విడోస్, అన్మ్యారీడ్ అండ్ ఫిమేల్ టీచర్స్ అండ్ లీగల్లీ సపరేటెడ్ స్పౌస్ గ్రౌండ్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డివిజనల్ లెవెల్లో తీసుకోరు కానీ మండల్ లెవెల్లో తీసుకుంటారు. విత్ ఇన్ ద మండల్ వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇంకా టీచర్లు మిగిలి ఉన్నట్లయితే డివిజనల్ లెవెల్లో కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనుకుంటే వాళ్ళు డివిజన్ లెవెల్లో కూడా వాళ్ళ విల్లింగ్ని బట్టి, ఇక్కడ చూడండి పాయింట్ ఇచ్చారు, వాళ్ళ విల్లింగ్ని బట్టి తీసుకుంటారు. నెక్స్ట్ ఇది ఎప్పటికల్లా పూర్తవుతుంది అనుకుంటే 11/8/2024 పూర్తి అవ్వాలని వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ కొంచెం టైం పట్టే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు మనం గమనించాలి. అయితే అంతర్జిల్లా బదిలీలో కొన్ని జిల్లాల నుంచి వేరే జిల్లాలు మారుంటారో వాళ్ళు సీనియారిటీ లిస్ట్లో చూసినట్లయితే టీఐఎస్లో ఏం నమోదు చేసి ఉంటారంటే వాళ్ళు అక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు కనుక ఆ డీటెయిల్స్ నమోదు చేసి ఉంటారు కనుక వీళ్ళు అంతర్జిల్లా మారినప్పుడు వాళ్ళు డిఎస్సి కన్నా లాస్ట్లో ఉండాలి వాళ్ళ పేరు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ గత జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్లో వాళ్ళు ఎట్లా ఉంటారో ఇక్కడ కూడా అట్లా వచ్చేస్తున్నారు, దాని గురించి కూడా కాస్త గమనిస్తున్నారు. అదేవిధంగా ఎయిడెడ్ స్కూల్ నుంచి కూడా చాలామంది కొన్ని స్కూల్స్ మధ్య అవ్వడం వల్ల లేకపోతే రకరకాల కారణాల వల్ల ఎంపీపీ జడ్పీపీకి వచ్చారు కనుక వాళ్ళు కూడా వాళ్ళ సర్వీస్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళ సర్వీస్ని కూడా మరి క్రైటీరియా తీసుకుంటున్నారు. జనరల్గా జూనియర్ మోస్ట్ అవ్వాలి వాళ్ళు, కానీ టీఎస్లో డేటా ఇలా ఫిల్ చేశారు కనుక మరి వాళ్ళు సీనియర్స్ అవుతారు. ఆ విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు చూస్తానని చెప్పారు. అదేవిధంగా మరి ఇది మండల్ లెవెల్లో సర్ప్లస్ టీచర్స్ని ఐడెంటిఫై చేస్తారు, అంటే టీఎస్ ఆధారంగా ఎంఈఓ గారు ఆ డేటాను డౌన్లోడ్ చేసుకొని దానిలో సీనియారిటీని బేస్ చేసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు, నోటీస్ బోర్డులో అతికిచ్చి ఒక రోజు పిలుస్తారు, టీచర్స్ని పిలిచి ఆ రోజు కౌన్సిలింగ్ లాగా జరుపుతారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 4th పాయింట్ని బాగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఒక స్కూల్ని ఒక యూనిట్గా తీసుకుంటారు. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక స్కూల్లో 2 స్కూల్ అసిస్టెంట్స్ అవసరమైంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ 2 అవసరం. అక్కడ సర్ప్లస్ టీచర్స్ని పిలిపించి ఆ స్కూల్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కూల్ కోరుకుంటున్నప్పుడు అక్కడ 2 పోస్టులు ఉన్నాయి, సర్ప్లస్ టీచర్స్ ఉన్నారు. అప్పుడు ఫస్ట్ పర్సన్కి అక్కడ పోస్ట్ ఫిల్ చేస్తారు, సెకండ్ పర్సన్కి ఆ స్కూల్లో మళ్ళీ ఇవ్వరు. ఎందుకంటే ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ యొక్క నామ్స్ ఏం చెప్తున్నాయంటే అన్ని స్కూల్లో కనీసం ఆ సబ్జెక్ట్కి ఒక టీచర్ అయినా ఉండాలి అనే నామ్స్ చెప్తున్నాయి కనుక
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక టీచర్కి ఇస్తారు. అక్కడ మిగతా మండలంలో ఫిల్ అయిన తర్వాత సెకండ్ రౌండ్లో రెండో పోస్ట్ ఫిల్ అవుతుంది, అది గమనించాలి. అయితే అక్కడ నీడి కన్నా సర్ప్లస్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మొదట్లోనే ఫిల్ చేయొచ్చు. అది కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది, అది మనకు బాగా గమనించాలి. సో ఈ విషయాలు మనం కొంచెం అవగాహన చేసుకుంటేనే మనం రేపు మరి కౌన్సిలింగ్ లాగా పెడతారు కనుక అది మనం చూడొచ్చు. ఎంఈఓ అండర్లో ఇదే ప్రొసీజర్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సమక్షంలో కూడా జరుగుతుంది, ఒకవేళ మండల్ లెవెల్లో టీచర్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు. అలాగే ఆ డిఈఓ పరిధిలో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ జరుగుతుంది. అయితే దీంతో పాటుగా మనం జియో నెంబర్ 128 కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే మనం టీచర్ పీపుల్ రేషియో ఎలా తీసుకుంటారు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో వాళ్ళకి సంబంధించి ఎలా తీసుకుంటారు కూడా మనం గమనిద్దాం. ఫౌండేషన్ స్కూల్లో గతంలో 30 తర్వాత అంటే 31 నుంచి రెండో ఎస్జిటిసి ఇచ్చారు. ఇప్పుడు దాని అమెండ్మెంట్ మనం గమనిస్తే 21 నుంచి సెకండ్ ఎస్జిటిసి ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది, అది మనం గమనించాలి. అలాగే ఫౌండేషన్ ప్లస్ అంటే 1 నుంచి 5 తరగతులకు సంబంధించి కూడా సేమ్ అదే క్రైటీరియా తీసుకున్నారు. గతంలో అయితే 30 తర్వాత సెకండ్ ఎస్జిటిని ఇచ్చారు. ఇక్కడ అంటే అమెండ్మెంట్ తర్వాత సెకండ్ ఎస్జిటి విల్ బి గివెన్ ఫ్రమ్ 21 to 60. ఆ తర్వాత మాత్రం ప్రతి 30 మందికి ఒక టీచర్ని ఇస్తారు, అది మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా పిఎస్హెచ్ఎం సంబంధించి కూడా గతంలో 121 అంటే 117 ప్రకారం 121 ఎన్రోల్మెంట్ ఉంటే ఒక పిఎస్హెచ్ఎంని ఇవ్వాలి. అమెండ్మెంట్ తర్వాత 150 ఎన్రోల్మెంట్ ఉంటే ఒక పిఎస్హెచ్ఎం ఇవ్వాలని చెప్పేసి నామ్స్ తెలియజేస్తుంది. అయితే అప్పర్ ప్రైమరీలో హై స్కూల్లో చూసినట్లయితే ఇక్కడ సెక్షన్స్ స్కూల్ అసిస్టెంట్ వివరాలు క్లియర్ ఇచ్చారు. ఇక్కడ మనం ముఖ్యంగా 6th కాలం నుంచి గమనించాలి. 6th కాలం అందరు గమనించండి సార్. 6th కాలంలో చూసినట్లయితే ఇక్కడ 6th కాలంలో చివరిలో 13 అంటే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి. అమెండ్మెంట్లో చూసినట్లయితే సెక్షన్స్ 6 అయినప్పుడు అంటే ఇక్కడ వచ్చి 2 టేబుల్లో గమనించినట్లయితే సెక్షన్స్ 5 ఉన్నప్పుడు మాత్రం ఓకే సెక్షన్స్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ 10 అంటే 6th కాలం చూడండి 10 సెక్షన్స్ ఉన్నాయనుకోండి 13 మంది టీచర్స్ ఉంటారు. కానీ ఇక్కడ అమెండ్మెంట్ తర్వాత 10 సెక్షన్స్ ఉంటే 14 మంది టీచర్స్ వస్తారు. అందులో లాంగ్వేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి లాంగ్వేజ్కి ఒక టీచర్ని పెంచారు. అక్కడి నుంచి మనకు ప్రతి సెక్షన్ పెరిగే కొలది లాంగ్వేజ్ టీచర్స్ సంబంధించి పెరుగుతారన్నట్టుగా మనకి ఇక్కడ గమనించాలి. మీరు గమనించాల్సిన అవసరం అంటే 6th కాలం నుంచి చూడండి. ఇక్కడ మీకు చూడండి ఒకసారి 6th కాలంలో చివరి చూస్తే 13 మంది ఇక్కడ ఉన్నారు. అంటే 10 సెక్షన్లకి 13 టీచర్లు ఉంటారు. అలాగే 6th కాలంలో చూసినట్టయితే ఇక్కడ 14 మంది ఉన్నారు. అంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చి ఆ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఎవరితో ఫిల్ చేస్తారని మనం గమనించాల్సింది ఏంటంటే సో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ టీచర్తో అది ఫిల్ చేస్తారు ఫస్ట్ లాంగ్వేజ్. కాబట్టి ఈ అంశాలు పరిగణలో తీసుకొని మనం చూడాలి. ఇక్కడ కూడా అదే నామ్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇస్తారు, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, తర్వాత తెలుగు, తర్వాత సోషల్ స్టడీస్, తర్వాత బయాలజికల్ సైన్స్ కానీ హిందీ కానీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్ పిఎస్ ఇస్తారు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ అక్కడ తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇస్తారు. సో ఈ విధంగా మనం గమనించి కొంచెం ఈ సర్ప్లస్ టీచర్స్ సంబంధించినటువంటి వర్క్ అడ్జస్ట్మెంట్లో గమనించే అంశాలు మీ అందరికీ అర్థమైన ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.